హాయ్ ఫ్రెండ్స్, నిన్న మీరు చూసిన టెక్నికల్ తెలుగు ఫ్రెండ్స్. ఇలా మన టాపిక్ ఏంటంటే ఓప్పో నుంచి చాలా కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఇదైతే మనకి ఇండియన్ మార్కెట్లోకి అయితే వచ్చేస్తుంది. ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మాత్రం నవంబర్ 24కి అయితే లాంచ్ అవుతున్నాయి ఓప్పో సిరీస్ అనేవి. ఇందులో చాలా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈసారి ఓప్పో ఫిన్ఎక్స్ 8 మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో ఏంటంటే మనం ఓప్పో ఫిన్ఎక్స్ 8 ప్రో గురించి అయితే తెలుసుకుందాం. దాని స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయి, దాని ప్రైస్ ఏంటి, దాని డిజైన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వారైతే మనం ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టారు. మీరు నష్టం మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ చూస్తున్న మాత్రం చాలా ఎక్సైట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని డిజైన్ చూసుకున్నా కూడా చాలా అమేజింగ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. దీని బ్యాక్ సైడ్ వచ్చి మొత్తం గ్లాస్ పీస్ లభిస్తుంది. సైడ్ ఫ్రేమ్ వచ్చే మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ లభిస్తుంది. ఇక ఫ్రంట్ విషయానికి వస్తే మనకు డిస్ప్లే అనేది కొంచెం బెటర్ డిస్ప్లే అయితే లభిస్తుంది. దాని డిజైన్ ఒకసారి డిస్ప్లే మీద చూడండి. మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్క పెడితే మాత్రం ఇందులో వాడిన ప్రోసెసర్ విషయం కదా. ప్రోసెసర్ చూస్తున్న మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మనకు 9400 ప్రోసెసర్. ఫ్రెండ్స్, ఈ ప్రోసెసర్ చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా కొత్త ప్రోసెసర్. అలాగే దీని ప్రైమరీ క్లాస్ స్పీడ్ వచ్చి మనకి ఎంత లేదని మనకు 3.58 మీద అవుతుంది. దీన్ని అంటూ స్కోర్ చూసుకున్నా కూడా చాలా బెస్ట్ అయితే అంటూ స్కోర్ అయితే ఇప్పుడు అయితే నీట్ అయితే కాలేదు. కాకపోతే మేము చాలా బెస్ట్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది ఈ ప్రోసెసర్ అనేది. ఈ ప్రోసెసర్ వచ్చి మనకి 3 nm మీద లభిస్తుంది. ప్రోసెసర్ అనేది చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. దీనిలో బీజిఎం లాంటి గేమ్స్ అయితే మనకు 90 FPS నుంచి చాలా బెస్ట్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మన బీజిఎం లాంటి గేమ్స్లో స్మూత్ నుంచి ఎక్స్ట్రీమ్ వరకు అయితే చాలా బెస్ట్గా యాడ్ చేస్తే గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఎవరికైతే బెస్ట్ గేమింగ్ ప్రోసెసర్ కావాలంటే మాత్రం దీని అయితే ఒకసారి తప్పకుండా లుక్ అయితే మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రోసెసర్ చూస్తున్న మాత్రం 64 బిట్ మీద రన్ అవుతుంది కాబట్టి చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసెసర్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే డిస్ప్లే వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ డిస్ప్లే చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 3D కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఇది మనకి ఫ్లాట్ డిస్ప్లే లభిస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే చూడనీకైనా మనకు ఫుల్ బాడీ రేషన్ నుంచి అయితే చాలా బెస్ట్ అయితే ఉంది. మనకి డిస్ప్లే చూస్తుంటే మాత్రం ఎక్కడ మనకి బెజల్స్ అయితే కనిపించే మనకి డిస్ప్లేకి అయితే. ఎందుకంటే ఫుల్ డిస్ప్లే అయితే లభిస్తుంది. మొబైల్లో చూసుకుని మాత్రం చిన్న బెజల్స్ అయితే కనిపిస్తే ఒక 1 పైన అయితే ఇక్కడ బెజల్స్ అయితే ఉంటాయి. అది ఒకసారి మీరు అయితే నోటీస్ చేయండి. డిస్ప్లే ఒకసారి చూస్తాను, మేబీ డిస్ప్లే పిక్చర్ అయితే మీ డిస్ప్లే మీద చేస్తాను. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దాని డిస్ప్లే స్పెసిఫికేషన్ చూసుకుని మాత్రం చాలా బెస్ట్ డిస్ప్లే స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6.8 ఇంచ్ NPPO ఆండ్రాయిడ్ డిస్ప్లే లభిస్తుంది. చాలా బెస్ట్ రెజల్యూషన్తో పాటు మనకు 2K రెజల్యూషన్ కూడా ఉంది మనకి డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం. దీని బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం 4500 డిస్ప్లే అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. సన్లైట్ కూడా మనకు డిస్ప్లేలో కొంచెం కంఫర్ట్గా అయితే లభిస్తుంది. చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే ప్రొటెక్షన్ విషయానికి వస్తే Corning Victor 2 ప్రొటెక్షన్ లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం 4500 డిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే చెప్పుకోవచ్చు. అలాగే రీఫ్రెష్ రేట్ పరంగా చూసుకున్న మాత్రం 120 FPS లభిస్తుంది. 120 నుంచి మనకు 165 వరకు రీఫ్రెష్ రేట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ రీఫ్రెష్ రేట్ అని చెప్పుకోవచ్చు. అలాగే డిస్ప్లే ఇంకా ప్లస్ పాయింట్ అయితే మనకి HDR10+ సపోర్ట్ ఉంది. వైడ్ యాంగిల్ సపోర్ట్ కూడా ఉంటాయి. మనకి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం హెచ్డీలో కంటెంట్ అనేది చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. నాకైతే బాగా నచ్చింది అనుకుంటా డిస్ప్లే గురించి అయితే. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇంకోటి మెయిన్ హైలైట్ ఏంటంటే దీనికి మొబైల్కి అయితే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ లభిస్తాయి. ఇది 4 కెమెరాస్ చాలా ఎక్సలెంట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఇది ఇందులో లెన్స్ విషయం 23 mm లెన్స్ అయితే లభిస్తుంది. ఇందులో పోర్ట్రేట్ షాట్స్ అనేది చాలా అద్భుతంగా చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ కెమెరా విషయానికి వస్తే మనకి ఇది కూడా ఎగ్జాక్ట్గా 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. దీని లెన్స్ వచ్చి మనకి 15 లెన్స్ అయితే లభిస్తుంది. 15 mm లెన్స్ అయితే లభిస్తుంది. వైడ్ యాంగిల్ లెన్స్లో మనకు 360 వరకు అయితే డిగ్రీస్ అయితే వైడ్ యాంగిల్ తీసుకోవచ్చు. చాలా బెస్ట్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా అని చెప్పుకోవచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా. ఈ కెమెరాస్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకోటి దీనికి థర్డ్ వన్ కెమెరా, ఫోర్త్ వన్ కెమెరా అయితే ఇవి చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెలిఫోటో లెన్స్ థర్డ్ వన్ కెమెరా వచ్చి ఇది ఎగ్జాక్ట్గా 50 MP. దీని లెన్స్ విషయానికి వస్తే మాత్రం 73 mm లెన్స్ అయితే లభిస్తుంది. ఇందులో పోర్ట్రేట్ షాట్స్, DP మోడ్స్ చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. టెలిఫోటో లెన్స్ కాబట్టి చాలా ఎక్సలెంట్గా పిక్చర్ పళ్ళు అయితే లభిస్తుంది. దీంతో పాటు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి సపోర్టింగ్లో మనకి ఇంకో 50 MP అయితే ఇచ్చారు. అందులో మనకు 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే మనకు 100x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాని లెన్స్ విషయానికి వచ్చినా కూడా మనకు 135 mm లెన్స్ అయితే లభిస్తుంది. చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మీకు 135 mm అంటే మీకు అర్థమై ఉంటుంది ఎంతవరకు అయితే జూమ్ చేసుకోవచ్చు మనకు కెమెరా అనేది. ఆ కెమెరా క్వాలిటీ అయితే వేరే లెవెల్ ఉంది. అందులో మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 8K 60 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే. కాబట్టి ఈ ప్రోసెసర్ పరంగా చూసుకుంటే మాత్రం 8K 30 FPS వరకు అయితే యాడ్ చేసే అవకాశం ఉంది. ఈ 8K 30 FPSలో కూడా మనకు బెస్ట్ అవుట్పుట్ అయితే లభిస్తుంది. 4K 60 FPSలో ఆప్టికల్ స్టేబిలైజేషన్ వీడియోస్, వీడియో రికార్డింగ్స్ ఇవైతే చాలా అద్భుతంగా చూసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ కెమెరా లవర్స్, బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ కెమెరాని అయితే తప్పకుండా లుక్ అయితే వేయండి. ఈ కెమెరా మీకు నచ్చలేదో తప్పకుండా కామెంట్ అయితే ఇవ్వండి. దీంతో పాటు LED ఫ్లాష్ కార్డ్ కూడా లభిస్తుంది. నన్ను అడిగితే మాత్రం కెమెరా అయితే చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ మనీ పెట్టేదంటే ఈ కెమెరాకి అయితే పెట్టవలసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే దీంతో పాటు ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకు 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకుని ఆప్షన్ ఇచ్చారు. ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు.
ఫ్రంట్లో కూడా 4K అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని అనుకుంటున్నాడు. ఈ కెమెరాస్ మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం బెస్ట్ కెమెరా మొబైల్ ఎవరైతే ఎదురు చూస్తే మాత్రం దీన్ని అయితే ఒకసారి అయితే లుక్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం 5009 10mAh అయితే బ్యాటరీ లభిస్తుంది. చాలా బెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అలాగే మంచి సిలికాన్ బ్యాటరీతో అయితే తయారవుతుంది. అంటే దీని బ్యాటరీ చూసుకుంటే మాత్రం సిలికాన్ బ్యాటరీ అయితే తయారవుతుంది. అంటే వెయిట్లెస్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. దీని ఛార్జర్ విషయానికి వస్తే 80 వాట్ ఛార్జర్ అయితే లభిస్తుంది. బాక్స్లో టైప్ సి అడాప్టర్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్టే చెప్పుకోవచ్చు. 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 40 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. బ్యాటరీ బ్యాకప్ అని చూసుకుంటే మాత్రం డీసెంట్గా యూజ్ చేసుకుంటే మాత్రం ఒక 1 hour అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. హెవీగా వాడితే మాత్రం 6 నుంచి 9 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. బ్యాటరీ మీద కూడా చాలా బెస్ట్ అన్న ఒపీనియన్ అవుతుంది. మీ ఒపీనియన్ ఏమన్నట్టు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. బ్యాటరీ అయితే నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. బ్యాటరీ అనే కాదు, ఇందులో ప్రాసెసర్, కెమెరాస్, డిస్ప్లేస్ అయితే అన్నీ నాకు బాగా నచ్చాయి. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మిగతా ఫెసిలిటేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ చాలా పెట్టండి. వీడియో నచ్చిన కంటెంట్ బాగుంది అనుకున్న మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా ఫెసిలిటేషన్ అంటే మనకి ఏం లేదు, ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ఇది 12GB ర్యామ్ తో లభిస్తుంది. అలాగే మనకి 250 స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఇలా మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే లేదు. అలాగే ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ చూసుకున్న మాత్రం UFS నుంచి 4.0 లభిస్తుంది. చాలా బెస్ట్ ఫాస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. అలాగే మనకి గురించి వస్తే మనకు కలర్ వేస్తూ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వీటి అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం 3+4 years వరకు అయితే అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. చూడండి మరి ఎంతవరకు అయితే అప్డేట్స్ ఇస్తారో. ఇది అయితే మాత్రం November 14 November 24 అయితే మనకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అప్పటి వరకు అయితే వేసి ఉండండి. అప్పుడు అప్డేట్ విషయానికి వస్తే కొంచెం క్లారిటీ అనేది వచ్చేస్తుంది. నార్మల్గా చూసుకున్న మాత్రం 2+3 years వరకు అయితే కన్ఫర్మ్ ఇచ్చేస్తారు. అప్డేట్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళైతే మెన్షన్ చేసి ఏంటంటే 3+4 years వరకు అయితే అప్డేట్స్ ఇస్తామంటున్నారు. అట్లా ఇస్తే మాత్రం ఇంకా చాలా బెటర్ మనకు అలా బెటర్ అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇక మిగతా ఫెసిలిటీస్ చూసుకుంటే ఇందులో డాల్బీ అట్మాస్ అయితే లేదు, డాల్బీ విజన్ అయితే లేదు. కాకపోతే స్టీరియో స్పీకర్స్, లౌడ్ స్పీకర్ ఇవైతే ఉన్నాయి. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఇంకో హైపీ రేటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం IP68 69 రేటింగ్ కూడా ఉంది. మనకు 1.5 లీటర్లో మనకు వాటర్లో మొబైల్ వాడడం వల్ల మనకి డ్యామేజెస్ అయితే కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉన్నాయి. వాటర్ పోయే తక్కువ ఉండే అవకాశం ఉన్నాయి కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు IP రేటింగ్ పరంగా చూసుకుంటే. దీంతో పాటు NFC కూడా ఉంది. చాలా ఫ్రెండ్స్ NFC వాడాలకైతే అర్థమైతే చాలా బెస్ట్ NFC అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫెసిలిటీస్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఈ ఫెసిలిటేషన్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. వీటి గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక వీటి ప్రైస్ చూసుకుంటే మాత్రం ప్రైస్ ఎక్కడ చూసినా మాత్రం ఎంత లేదన్న మనకు 80 నుంచి 90 లోపు అయితే ప్రైస్ పెట్టే అవకాశం ఉంది. ఈ రేంజ్లో మీరు ఈ మొబైల్ తీసుకుంటారా తీసుకోకూడదా మీ ఉద్దేశం ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి మీ ఒపీనియన్ ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.